హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహేనజ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ని కొత్తవారు పాతాలు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. రైతులకు థ్యాంక్ యూ. ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,500 రూపాయలుగా పలకగా గరిష్ట ధర వచ్చి 8,225 రూపాయలుగా ఉన్నది. హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,100గా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,300గా పలికింది. కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,100గా ఉండగా గరిష్ట ధర వచ్చి 8,100గా పలికింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,000గా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,350 రూపాయలకు పలికింది. మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,350 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,750 రూపాయలుగా ఉన్నది. రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,800 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,500గా పలికింది. తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,000గా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,350 రూపాయలుగా పలికింది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 8,700 ఉండగా గరిష్ట ధర వచ్చి 8,700గా పలికింది. సో పత్తి రైతులకు కాస్త డౌట్ రావచ్చు, 8,700 తెలంగాణలో ఎక్కడ ఉందని. సో ఇది ఆదిలాబాద్ జిల్లాలో సారంగపూర్ మండలంలో అయితే 8,700 రూపాయలు ఉన్నది ఫ్రెండ్స్ పత్తి ధర. ఇది 2 రోజులు మాత్రమే. సో గమనించుకొని పత్తి అమ్ముకోండి. అండ్ ఇకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 4,660 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 7,769 రూపాయలుగా పలికింది. సో ఫ్రెండ్స్, ఈరోజున్న అన్ని రాష్ట్రాల పత్తి ధరలు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా ఛానల్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.